నమస్తే. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి ఉత్తరాంధ్ర పర్యటన రసాభాసగా మారింది, అల్లర్లతో చెలరేగింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలోనూ అన్ని శాటిలైట్ ఛానల్స్లోనూ న్యూస్గా కింద స్క్రోలింగ్గా వస్తున్న వైనం. దాని మీద ఆయన ప్రెస్ మీట్లో మీడియాతో మాట్లాడినప్పుడు కూడా చెలరేగి మరీ మాట్లాడారు. ఎందుకంటే మాట్లాడాలి, ఎందుకంటే ఆయన టార్గెట్ ఏంటంటే నెలకోసారి బయటికి రావాలి, అది కూడా ఎక్కడైనా ఎవరైనా అరెస్ట్ అయినా లేదని అక్కడ డెడ్ బాడీ లెగిస్తే అట్లాంటి విషయాల్లో వచ్చి పెట్టాలి. ఎందుకంటే మర్చిపోకూడదు ప్రజలు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒకరు ఉన్నారు అనే కాన్సెప్ట్లో ఆయన మొత్తానికి ముందుకెళ్తున్నారు. అయితే ఇక్కడ ఆయన ఉత్తరాంధ్ర ఎందుకు వెళ్ళదలుచుకున్నారు? అంపోల్ జైల్లో ఉన్న శ్రీకాకుళం అవుట్కట్స్లో అంపోల్లో ఉన్న దాన్ని ఏమంటారు, జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళారు? సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక రీజన్ అయితే, ఇంకో రీజన్ ఏంటంటే ఇప్పుడు మద్యం కుంభకోణంకి సంబంధించి చాలామంది ఒక దగ్గర 370 మంది సాక్షుల్ని అందరూ వ్యక్తుల్ని విచారించారు. A1, A2, A3, A50, A60 వరకు కూడా ఉన్నారు. అయితే వీళ్ళలో కొంతమంది కీలకమైన వ్యక్తులు A1 to 10 మధ్యలో ఉన్న వాళ్ళు విజయవాడ పరిధిలో ఉన్న జైల్లో అరెస్ట్ అయి ఉంటే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళని వ్యక్తి శ్రీకాకుళం జిల్లాలో ఉండే సీదిరి అప్పలరాజు గారి మీద ఎందుకంత ప్రేమ అంటే, రేపో మాపో అంటే ఇంకొక రోజు తేడాలో ఆగస్టు 1న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం, చూడండి చెప్తుంటే ఎంత హ్యాపీగా ఉందా, గర్వంగా అనిపించట్లే పేరు వింటేనే. ఆ విమానాశ్రయం ఓపెనింగ్కి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆహ్వానించారు. సో ఆయనతో పాటు మంది మార్బలం సెక్యూరిటీ చాలా ఉంటాయి కదా. నిజంగా ఒక 15 రోజుల ముందు నుంచే ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తుంది, అది వర్క్ చేస్తుంది, ఎక్కడెక్కడ షెడ్యూలు, ఎక్కడ దిగుతారు, ఎక్కడికి వెళ్తారు, ఎలా వస్తారు, ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ప్రీ ప్లాన్డ్ కదా అంతా. సో దానికి డిస్టర్బ్ చేయాలి. పైపెచ్చు ఇక్కడ భోగాపురం విమానాశ్రయం చంద్రబాబు నాయుడు గారి హయాంలో శాంక్షను, మరలా అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఓపెనింగు. మరి అది కడుపుమంటేగా. భోగాపురం విమానాశ్రయంకి ఆ భూములు ఇక్కడ కూడా అమరావతిలాగా భూములను అందరు లాక్కొని రైతులకు అన్యాయం చేస్తున్నారు, వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టేశారు, మేము ఖచ్చితంగా వ్యతిరేకం అని చెప్పిన మనిషి, ఎర్రబస్సే రాని ఊరికి ఎయిర్ బస్సు అవసరమా అని ఎద్దేవా చేసిన ఈ మనిషి ఇప్పుడు ఓపెనింగ్ అవుతుంటే చూసి తట్టుకోగలరా? కష్టం కదా. సో ఇదే సాకు. ఎందుకంటే పక్కనే విజయవాడ జైల్లో చాలామంది ఉన్నారుగా, మద్యం కుంభకోణం స్కామ్కి సంబంధించిన వాళ్ళు కూడా మీ వైకాపా వాళ్ళేగా, మరి వాళ్ళని పరామర్శించరు. ఇప్పుడు కావాల్సింది అల్లర్లు, కావాల్సింది గొడవ, కావాల్సింది డైవర్షన్, కావాల్సిందంతా కూడా వార్త. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే ఆయన ఆ ఇష్యూ చేయకపోతే మాట్లాడుకోం కదా మనం. ఎక్కడో ఉన్నారులే తాడేపల్లి ప్యాలెస్లోనూ యలహంక ప్యాలెస్లోనూ కూల్గా ఆయన ప్రజెంట్గా ఉన్నాడు కదా అని అనుకుంటాం, కానీ ఇలా మాట్లాడుకోం కదా. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామంటే ఇదే కావాలి ఆయనకి. చూసారా, గుడ్ ఆర్ బ్యాడ్ జనాల్లో నిలబడాలి, జనాల్లో వార్త. దానికి తోడు కొంతమంది 4 డబ్బులు ఇస్తే జెండా పట్టుకొని చెలరైపోయి వచ్చే వ్యక్తులు. అయితే శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆయన ముందే చెప్పారు, ఆయన ఏదో రెడ్డి మహేశ్వర్ రెడ్డి ఏదో సంథింగ్ పేరు, ఆయన ముందే చెప్పాడు, అయ్యా ఇలాగా ప్రధానమంత్రి పర్యటన ఒకటి ఉంది, దానికోసం దారి పొడవునా ఇది చేస్తారు. ఎందుకంటే ఈయనకి తెలియద్దా, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన నెలకో 2 నెలలకోసారి తిరుపతి వెళ్ళడం, హుండీలోంచి డబ్బులు తీసుకురావడానికి వెళ్ళిన వ్యక్తి కదా. ఈయన వెళ్ళేటప్పుడు ఆ తిరుపతి కొండల్లో ఉండే దారి కూడా ఏ దారిని అయితే వెళ్ళాడో ఆ దారిని వల్ల వచ్చేవాడు ఆయన వస్తున్నాడంటే జనరల్గా తిరుమలకి ఎలా ఉంటుంది, వెళ్ళే దారి ఒకటి వచ్చే దారి ఒకటి కదా. బట్ ఈ మహానుభావుడు వెళ్ళాడంటే మాత్రం వెళ్ళే దారి ఒకటే మొత్తం గస్తీ అంతా నిర్వహించి ఏ రూట్ని వెళ్తారో మళ్ళీ ఆ రూట్నే వచ్చేవాడు అనమాట. మరి అది తెలుసు కదా, ఎంత ముందు నుంచి వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు అంత ప్లాన్ చేస్తారని. మరి ఈయన తెలీదా? అంటే కేవలం డైవర్షన్ కోసమే ఈయన గురించి మాట్లాడుకోవాలి, ఈయన ఎలా చేస్తున్నారు చూసారా ఈ అన్యాయం, ఆ అభంశుభం తెలియని ఆ కుర్రోడి మీద కేసేంటి, అప్పలరాజుని కావాలని కక్షగట్టు సాధిస్తున్నారు. ఏం చెప్తారా? అప్పలరాజుని కక్షగట్టి సాధించారా? అప్పలరాజు అబ్బాయి కావాలనే బాబు నువ్వు వెళ్ళి డ్రైవ్ చేసి ఒకటి గుద్ది చంపే అని చెప్పి కూటమి వాళ్ళు చెప్పారా? లేదు లోకేష్ చెప్పారు. ఇప్పుడు అక్కడెక్కడో జంజీ అంటారు, జంజీ అనద్దు వాళ్ళు వేస్ట్, మన CJP వాళ్ళని. ఆ CJP ఏదో రైక్ చేసి అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఇక్కడ లోకేష్ రాజీనామా చేయాలట. ఏమిటో వీళ్ళు అంటే తలా తోక లేకుండా మాట్లాడడం చేత కాకుండా ఒక కండువా వేసుకొని మైక్ పెట్టారు కదా ఏదో ఒకటి మాట్లాడేయడం.
అంటే వితండవాదం అయిపోతుంది అంతా కూడా. ఎవ్వడికి సబ్జెక్ట్ లేదు, ఏం మాట్లాడాలో తెలియదు. అవునరా అన్న చెప్పాడట లోకేష్ రాజీనామా చేయాలి మాట్లాడమని, అంతే, అదొక్కటే. ఎందుకు చేయాలి? దానికి దీనికి సంబంధం ఏంటి? ఏమైనా రిలేషన్ ఉందా? అదేం లేదు. అంటే అంతగా దాన్ని ఏమంటారు, కొన్ని జంతువులు వచ్చేటప్పుడు అడ్డగా ఇలా కర్రతో గీత గీస్తే ఆగిపోతాయంట. ఆ జంతువుల పేర్లు మనం చెప్పక్కర్లేదేమో. సో అలాగ తయారయ్యారు. సో దానికి మాజీ మంత్రులు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడేస్తుంటే, సో ఇక్కడ కూడా రాద్ధాంతం చేయాలి, ఏదో ఒక ఇష్యూ చేయాలి. పైగా కూటమి ప్రభుత్వంకి నేమ్ వచ్చేస్తుంది, క్రేజ్ వచ్చేస్తుంది, కంపెనీలు వస్తున్నాయి, అంతర్జాతీయ విమానాశ్రయం అన్నారు, రేపు మాపు పోలవరం కూడా ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత గూగుల్ శంకుస్థాపన జరిగింది. ఇంకా అంటే అరే మనం ఇవన్నీ చేయలేకపోయామే. మొన్న నెల్లూరుకు చెందిన వాళ్ళ పేరు అనవసరం కానీ వాళ్ళ వైకాపా నాయకుడే అన్నాడుగా, మనం ఇది ఒక్కటి చేసేసి ఉంటే మన వైపు తిప్పుకునే వాళ్ళం అబ్బా జనాలని అని. ఏం తిప్పుకునేది? అది వాళ్ళకి తెలుసు అవ్వదని. కాకపోతే బయటికి ఏదో మాట్లాడు. ఎందుకంటే ఈ పార్టీ నుంచి తప్పించుకొని వేరే పార్టీలోకి వెళ్దామంటే కూటమిలో 3 పార్టీలు అయిపోయాయి. కాంగ్రెస్గా ఆంధ్రప్రదేశ్లో వాల్యూ లేకుండా పోయింది, భాజపాలోకి వెళ్ళారు, జనసేనలోకి వెళ్ళారు, టీడీపీలోకి అంతకన్నా వెళ్ళారు. కాబట్టి ఏదో పార్టీ చెప్పుకొని మేసం మెలేసి తొడగొట్టుకోవడానికి, సినిమాల్లో చూపించినట్టు తొడగొట్టుకోవడానికి తప్ప పార్టీ దేనికి పనికిరాదని వాళ్ళకి అర్థమైంది. కాకపోతే ప్రెస్టేజ్ లోకల్గా ఏదో కాలర్ ఎగరేసుకోవడానికి తప్పితే వేరే ఏదీ లేదు. పైగా ఉత్తరాంధ్రలో ఉండే అన్ని నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి కనీసం 4,000 మొబిలైజ్ చేయాలని ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలకి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి చెప్పారంట. చెప్తే మీరు నిజంగా ఉత్తరాంధ్ర మొత్తం ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? దగ్గర 30+ ఉన్నాయి నియోజకవర్గాలు. సో 30 నియోజకవర్గాలకి యావరేజ్గా 5,000 వేసుకున్నా ఎంతమంది కావాలి? 1,50,000 పైగా రావాలి జనాలు. తీరా చూస్తే అక్కడ అంత లేరంతా. అప్పటికి పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు. ఇది ఇప్పుడు ప్రధానమంత్రి 2తో ఉన్న కాన్వాయ్తో ఆగిపోతే ఈయనకి ఎందుకంటే 8 వాహనాలు, అప్పటికి పోలీసు వాళ్ళు 8 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇచ్చారు ఈయనకి. మరి అంతా వేస్టే కదా. ఎవడబ్బు సొమ్మది ఆ పెట్రోల్కి డీజిల్కి? అది చెప్పండి. తేరగా వచ్చింది కాబట్టి పెడతారు, ఎంతనే పెడతారు, ఏముంది. రప్పిస్తారు జనాల్ని, బస్సులో రప్పిస్తారు, ఆటోలో రప్పిస్తారు, వేస్తారు. ఉంది కదా, ఓల్డ్ ఉంది. క్యూఆర్ కోడ్ లేదు, యూపీఐ లేదు, స్కాన్ లేదు, ఏమీ లేకుండా క్యాష్ అండ్ క్యారీతో వచ్చినవి ఉన్నాయిగా. మరి అవన్నీ ఏం చేయాలి? ఏ పేదల నుంచి అయితే చెమట వాసనతో తీసుకున్నారో మళ్ళీ అదే పేదలకి చిన్న చిన్న ప్యాకెట్ల లోపల ఎవరికి ఇచ్చి రప్పించుకోవాలి. మరి లేకపోతే జనరల్గా ములాఖత్ అనేది మ్యాక్సిమం 4:30, 5 వరకే ఛాన్స్ ఇస్తారు, ఇంత మించి ఇవ్వరు. నువ్వు 4 వరకు కూడా ర్యాలీలో ఉండిపోతే ఎప్పుడు ఆయన కలుస్తావు? మళ్ళీ నన్ను వదలలేదు, నన్ను కలవనివ్వలేదని చెప్పి అదొక ఆర్గ్యుమెంట్ కావాలనే, అది స్పష్టంగా కనిపిస్తుంది. మరి దాన్ని కూడా రాద్ధాంతం చేసి ఓ గొప్పగా కాలు ఎగరేసే మూర్ఖులైతే ఉన్నారు. మరి వాళ్ళకి 2 దండాలు నిజంగా, అంతే కదా. ఇదంతా ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ మీద ఉన్న కడుపు మంటని ఈ విధంగా ఉత్తరాంధ్ర వారికి వెళ్ళి పలకరింపు పేరుతో రసాభాస సృష్టించాలి, అదే కాన్సెప్ట్. సో స్టార్ట్ చేశారు అది. బట్ ఎక్కడికక్కడ ప్రభుత్వం తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తుంది, చూద్దాం మరి.